అంటే ఈరోజు శ్రీకాకుళం జిల్లా వెనకబడ్డిందని కాదు, వెనక నెట్టింది ఈ పాలకులు. ఈరోజు సీతంపేట ఐటీడీఏ లేకుండా ఆదివాసులు చేస్తున్నారంటే ఇదే కానీ వేరే ఆదివాసి అక్కడ గ్రానైట్ కావాలంటే క్షణాల్లో జీవోలు రద్దు చేసి ఆ ప్రాంతం నుంచి ఆదివాసులు తరమించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు ఐటీడీఏ కావాలని ఎంత పెద్ద ఉద్యమం చేస్తున్నప్పుడు కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా ఈరోజు మాట్లాడట్లేదు అసెంబ్లీ. అంటే వాళ్ళు నిజంగా ప్రజాప్రతినిధి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వాళ్ళు ఓటు బ్యాంక్ కోసం చేస్తున్నారో తెలియట్లేదు. ఈరోజు ముఖ్యంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయో అసెంబ్లీ సమావేశ తీర్మానం చేయకపోతే భవిష్యత్తులో శ్రీకాకుళం జిల్లా నుండి ప్రతి ఒక్క ఆదివాసీ బిడ్డ కూడా ఈరోజు నడుం బిగించి జెండా పట్టుకుని త్వరలో మేము కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. త్వరలో అసెంబ్లీ ముట్టడించడానికి కూడా ప్రయత్నం చేస్తాం. తప్పనిసరిగా ఈ అసెంబ్లీలో కానీ ఐటీడీఏ తీర్మానం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు అచ్చెన్నాయుడు గారికి దగ్గరగా చంద్రబాబు నాయుడుకి చాలా సత్సంగాలు ఉన్నాయి. ఈరోజు అచ్చెన్నాయుడు గారిని బలంగా పట్టుకున్నట్లయితే ఐటీడీఏ ఎందుకు రాదు?